ఇప్పుడు బీజేపీ ప్రజల్లో అయితే చాలా బీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ ఇక్కడ బీసీని ముఖ్యమంత్రి పెడతానని చెప్పి చెప్పుకొచ్చిందంటే ఏ స్థాయిలో బీసీ ఉద్యమం అర్థమవుతోంది. స్థానిక సంస్థల్లో మాత్రం బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే డెఫినెట్ గా బీసీలు అయితే ఒక ఉద్యమానికి తెరలేబోతున్నారు. దానికి బూచిగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూపించబోతోంది. ఇవన్నీ ఉత్తుత మాటలు, ఇట్లా నడిచేటి మాటలు, పనికిరాని ముచ్చట్లు. ఎవరు అడిగినారని మేము బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినాం? అప్పుడు ఎవరు అడిగారు మమ్మల్ని? వచ్చి మోడీ గారిని కలిసి ఎవరైనా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించమని అడిగితే ప్రకటించినామా? మా పార్టీ ఇచ్చింది. ఒడిశాలో మేము గెలిచినాం. ఎవరికి ఇచ్చినాం ముఖ్యమంత్రి పదవి? ట్రైబల్కి ఇచ్చినాం. మీరు అడిగిరా? కాంగ్రెస్ వాళ్ళు అడిగితే ఇచ్చినామా? ఎవరు అడిగితే ఇచ్చినాం? మాకు సామాజిక న్యాయం చేయాలనే స్పృహ ఉంది కాబట్టి ఇచ్చినాం. మేము ప్రజలను గౌరవిస్తాం కాబట్టి ఇచ్చినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి ఇచ్చినాం. మధ్యప్రదేశ్లో అవకాశం వచ్చింది మాకు. ఎవరికి ఇచ్చినాం? ఒక ఓబీసీకి ఇచ్చినాం. రాజస్థాన్లో అవకాశం వచ్చింది, ఒక అగ్రకులానికి ఇచ్చినాం. ఢిల్లీలో అవకాశం వచ్చింది, ఒక మహిళకి ఇచ్చినాం. ఏమర్థమైంది నేను చెప్పిన ఈ 4 ఉదాహరణలు చూస్తే? మీకు ఒక దగ్గర మహిళకి ఇచ్చి మీరు ఇస్తేనే తీసుకోవాలి, అడగొద్దని అర్థమైంది నాకైతే. ఇది మీ సంస్కారం అయితే నేనేం చేయలేను. మనం ఇప్పుడు అడిగారా లేదని అంటే ఇప్పుడు బీసీలు స్థానిక సంస్థలు అడుగుతున్నారు మిమ్మల్ని. సారీ అంటున్నా, సారీ అంటున్నా. ఈ పదాలు వాడుతున్నందుకు ఐఎమ్ సారీ అని చెప్తున్నా. మిమ్మల్ని బీచ్గా ఒక ఆడబిడ్డను గౌరవించాలనుకున్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి రేఖా గుప్తా గారు వచ్చి అడిగిరా, లేక కవిత వచ్చి ధర్నా చేసిందా మా ఆఫీస్ ముంగట ఏమన్నా మహిళలు ముఖ్యమంత్రి చేయండి? ఆమె చేయడం వల్ల 33% రిజర్వేషన్ వచ్చిందని చెప్పి సంబరాలు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు తెలంగాణలో చాలా మంచి సామెతలు చెప్తారు. వాళ్ళు ఆయన చెప్పే మంచి మాట కూడా నేను చెప్పగలుగుతా. కానీ ఆడబిడ్డ కాబట్టి నేను వదిలేస్తున్నా. ఆమెకు అర్థమై ఉంటుంది ఈ షో చూస్తే. నేనేం చెప్తా ఉన్నా, నీకు సంబంధం లేని వ్యవహారం అది. అక్కడ కత్తి నీది కాదు, నెత్తి నీది కాదు. గులాలు చల్లుకొని వీడియోలో కనబడాలనుకుంటే నేనేం చేస్తా దానికి? నేను ఎందుకు చెప్పిన ఈ 4 ఉదాహరణలు అంటే, ఒక చోట ట్రైబ్కి ఇచ్చినాం, ఒక చోట బీసీకి ఇచ్చినాం, ఒక చోట మహిళల్ని గౌరవించినాం, ఒక చోట అగ్రకులాల్ని గౌరవించినాం. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తే మీరేం మాట్లాడారు? ఏం మాట్లాడారు మీరు? ఇదే సామాజిక న్యాయం తెలంగాణ. ఏమడిగినావు నువ్వు? ప్రశ్న ఏమడిగినావు? సామాజిక న్యాయం తెలంగాణలో ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో మేము చేస్తామంటున్నా. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇప్పుడు బీసీలకు తెలంగాణ ఎవరు అంటున్నా చెప్పడానికి? బీసీలకు తెలంగాణ. నువ్వు రాహుల్ గాంధీ లెక్క మాట్లాడకు. రాహుల్ గాంధీ కాదు, నువ్వు రాహుల్ గాంధీ కంటే తక్కువ మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ టు సే. ఆయన అడుగుతాడు, హల్వా వండిన దాంట్లో ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉన్నారో అన్నాడు. సెన్స్ ఉందా నీకు? సెన్స్ ఉందా అంటున్నా. హల్వా వండేటప్పుడు నీ కులమైందని అడుగుతాడా? ఫైనాన్స్ మినిస్ట్రీలో రిక్రూట్ చేసేటప్పుడు కులమైందని అడుగుతారా? ఇవాళ ఒకటి ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉద్యోగం చేస్తున్నట్టే మేము రిక్రూట్ చేసినట్టు ఉద్యోగం చేస్తుంటా? ఎప్పుడు ఉద్యోగం వచ్చింది నీకు? మోడీ గారు ప్రధానమంత్రి ఎప్పుడు అయినరు? 2014 తర్వాత రిక్రూట్ చేసినావా వాళ్ళని మేము ఫైనాన్స్ మినిస్ట్రీ లోపల? హల్వా వండిన దాంట్లో అందరూ అగ్రకులంలో ఉన్నారు. సెన్స్ ఉండాలి మాట్లాడితే. ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేశాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నావు? ఏమన్నా ఉందా నీకు? ఇంకా నేను పొలిటికల్ ఫ్యామిలీలకి వెళ్ళి వచ్చినా నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు అంటున్నా? ఇట్లా మాట్లాడితే మీకు రఘునందన్ రావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, ఫైర్ బ్రాండ్ అని మాట్లాడతారు. పద్ధతి ఉండాలి అంటున్నా, లిమిట్ ఉండాలి. ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడమంటే ఏం మాట్లాడాలో తెలియక హల్వా వండిన దాంట్లో అందరూ అగ్రకులాలే ఉన్నారు, బీజేపీ అగ్రకులానికి చెందింది అన్నాడు. అందుకనే నేను నీకు 4 ఉదాహరణలు చెప్పిన. మాకు 4 అవకాశాలు వస్తే ఒకటే అగ్రకులానికి ఇచ్చినాం, 3 సామాజిక న్యాయం కోణంలో ఇచ్చినాం అంటున్నా. ఒడిశాలో మేము ఎందుకు ఇచ్చినాం ట్రైబ్కి? ఢిల్లీలో ఒక మహిళకి ఎందుకు ఇచ్చినాం? సీనియర్లు చాలా మంది ఉన్న తర్వాత మొట్టమొదటి కలిసినటువంటి ఒక ఆడబిడ్డకి ఎందుకు ఇచ్చినాం ముఖ్యమంత్రి పదవికి? మేము సామాజిక న్యాయం చేస్తాము అని చెప్పిన. అందుకనే మీకు చేతనైతే రాహుల్ గాంధీ తోటి కూర్చొని 71 మంది కులాలు ఏందో చదువుండ్రి. చదివితే సామాజిక న్యాయం అంటే ఏందో తెలుస్తుంది. కవితలా కాదు. 3కి ఇచ్చింది టీఆర్ఎస్, ఒక ఆయన రాత్రి తీసేసింది, అర్ధరాత్రి తీసేసింది. ఆ రోజు ఏడుంది చెల్లె? ఎందుకు అడగలేదు నాయన బీసీని ఎందుకు తీసేసినావు అని? అది రాదు మనకి. ఇవాళ అధికారం లేదు కాబట్టి మైకు పెట్టగానే ఏది పడితే అది మాట్లాడతామంటే ఎందుకుంటుంది బీజేపీ? ఎందుకు వినాలి అంటున్నా. అందుకనే నేను నన్ను అడిగిన ప్రశ్న ఏంది అని అడిగిన. నేను ఏంది అది? తెలంగాణలో సామాజిక నేను అడిగిన ప్రశ్న ఏందో మళ్ళీ చెప్పమంటున్నా వ్యూవర్స్కి. అన్న నువ్వు నన్ను అడిగినావు కదా, మేము 4గురికి ఇచ్చినామంటే ఏదో అన్నావు కదా, ఏమన్నావే? మీకు ఇచ్చినప్పుడే తీసుకోవాలేమో అన్న. అట్లా కనబడ్డదా నీకు? ఇప్పుడు తెలంగాణలో సామాజిక అట్లా కనబడ్డదా నీకు అంటున్నా. అదే కాంగ్రెస్ ఎందుకు ఇస్తలేదు? ఇలా 3 ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కాంగ్రెస్ కి దేశంలో. 50% కంటే ఎక్కువ ఈ దేశంలో బీసీలు ఉన్నారు కదా. మరి 2 ముఖ్యమంత్రులు బీసీలకి ఇవ్వను. నీకు అవకాశం వచ్చినప్పుడేమో బీసీకి ఇవ్వవు నువ్వు. నన్ను అడిగే నైతిక హక్కు నీకెక్కడ ఉంటుంది? మా ముఖ్యమంత్రులు లెక్క పెట్టారు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు 20 మందిని, సగం మంది బీసీలు ఉన్నారు. తీ లెక్క 20 మంది ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు లెక్క. రాయి పక్కన కులం ఎవరెవరే కులమో తెలుస్తుంది మీకు. మేము సామాజిక న్యాయం పాటిస్తున్నాం. ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాం, మహిళలకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం, అగ్రకులాలకు కూడా ఇచ్చినాం. ఇది చెప్పే దమ్ము నాకుంది. నీకుందా? నీ 3 ముఖ్యమంత్రుల కులం చెప్తావా? నువ్వు చెప్పిన 56% బీసీలలో 2 ముఖ్యమంత్రుల్ని బీసీలని చేస్తావా? ఎందుకు అడగొద్దు? నాదికి 1 ఏళ్ళు చూపెడితే నీదికి 4 ఏళ్ళు చూపెడుతున్నాయి అనేది గుర్తుంచుకోవాలి.